ఆటో కార్మికుల సమస్యలను తీర్చేందుకు రోడ్డుపై వచ్చే వాళ్ళు తలెత్తే సమస్యలు ప్రతి సమస్యని కూడా ఆన్లైన్ ద్వారా తీర్చేందుకు వాళ్ళకి సహాయం చేసేందుకు ఒక ఆటో వాలా అనే ఒక యాప్ను అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో లాంచ్ చేశారు. ప్రస్తుతానికి రాష్ట్ర సర్టిఫికేట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఆటో వాలా యాప్ను అయితే లాంచ్ చేశారు. ప్రస్తుతానికి మనతో పాటు సత్యబాబు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అంటే అసలు ఈ యాప్ వల్ల ఆటో కార్మికులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు దాని దాని విధి విధానాలు ఏంటి? అంటే గతంలో వాలా ఇవన్నీ కూడా యాప్లు ఉన్నాయి, కానీ సొంతంగా డ్రైవర్లు అందరూ కూడా కష్టపడి మాకంటూ ఒక యాప్ ఉండాలి, మాకు ఏ కష్టం వచ్చినా ఇది మేము పరిష్కరించే విధంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆటో సోదరులు అందరూ కలిపి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సొంతంగా ఒక ఆటో వాలా అనే కొత్త యాప్ తయారు చేశారు. ఆ యాప్ తయారు చేయడమే కాకుండా దానికి గౌరవజ్యేష్ఠిగా నన్ను పెట్టుకోవడం, దాన్ని ఈరోజు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ చేయడం, తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇది లాంచ్ అవుతుంది. ఇది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పాకి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యాప్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జాయిన్ అవుతారు. దీని మూలన లాభాలు ఏంటంటే ఆటో డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా వాళ్ళే చేసుకునే విధంగా, ఎందుకంటే ఒకటిగా ఉంటే ఏముండదు, కానీ అందరూ కలిపి సంఘం కింద ఏర్పడి అయితే ఏ సమస్య వచ్చినా వాళ్ళే సెటిల్ చేసుకునే విధంగా ఈ యాప్ని డిజైనింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆటో డ్రైవర్లు కొంతమంది ఇన్సూరెన్స్ అయిపోతుంటే చూసుకుంటలేదు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయిపోతున్నా చూసుకుంటలేదు. కానీ ఈ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఇన్సూరెన్స్ అయిపోతుంటే 15 రోజుల నుంచి ఈ యాప్లో ముందే చెప్పేస్తుంది. అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ చేయించుకోవాలన్నా ఏది అయినా సరే డ్రైవర్కి ఎక్కువ అవకాశాలు, మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా జనాభా, ఎందుకంటే జనం వాళ్ళు చాలామంది ఆటో డ్రైవర్ల వలన ఏమన్నా ఒక బ్యాగ్ మర్చిపోయినా ఏం మర్చిపోయినా ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ ఆటో అయితే ఎక్కామో ఆటో ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వస్తే ఏ ఆటోలో ఆ నెంబర్ ఒకటి చెప్తే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకుండానే ఆ ఎమ్మటనే ఈ వీళ్ళ ఒక ఎలక్ట్రాన్ నొక్కితే మొత్తం వీళ్ళ ఆన్లైన్లో ఉన్న 350 మందికి కూడా సైరన్ మోగుతుంది. అందులో ఏ ఆటోలో ఉందో వీళ్ళ క్లియర్గా తెలిసిపోతుంది. దాని మూలన ఎక్కే కస్టమర్ కూడా చాలా మంచి ఉపయోగం. ఎందుకంటే ఈ ఆటో వాలా యాప్ వినియోగించుకుని రాబోయే రోజుల్లో అందరూ కూడా రాజమండ్రిలో జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ మనకు ముఖ్యం. ఎందుకంటే మనం చాలా దిక్కుల నుంచి చూస్తున్నాం, ట్యాక్సీ డ్రైవర్లు అలా చేశారు, లేదా ఆటో డ్రైవర్లు అలా చేశారని. కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి యూత్ కుర్రలందరూ కూడా వీళ్ళందరికీ ఆలోచించి ఈ యాప్ డిజైనింగ్ చేసుకున్నందుకు, అలాగే ఈ ప్రెసిడెంట్కి, అలాగే మన జనరల్ సెక్రటరీ, ఈ టీంకి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ యాప్ని టీఎన్టీసీకి అనుబంధంగా ఈరోజు చేస్తున్నారు. ముఖ్యంగా టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఈ యాప్ని కూడా మార్చడం నిజంగా వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో మా ఆదిరెడ్డి వాసు గారు కానీ, మా యువనాయకుడు లోకేష్ గారు కానీ ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళతో పాటు నేను కూడా ఈ కార్యక్రమం ముందుండి ప్రతి విషయంలో కూడా ఆటో డ్రైవర్కి ఏది కష్టం వచ్చినా ముందు మేము ఉంటాం, తర్వాతే వాళ్ళ వరకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక లోకల్ రవాణా, అంటే ప్రజా రవాణాకు సంబంధించి ఆటో అత్యంత కీలకంగా ఉంది. ఈ కార్మికుల సంక్షేమం కోసం మీ ప్రభుత్వం తరపున, అంటే దీనికి సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఏ విధమైన అడుగులు అయిపోతున్నారు? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా సబ్సిడీల మీద ఆటోలు ఇచ్చే ఏర్పాటు మేము లోకేష్ గారు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రతిదీ కూడా రేపు ఆగస్టు 15 ఈ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆగస్టు 15 ఆటో డ్రైవర్లు ఉన్న నా కార్మికులందరూ కూడా నేను ఓ శుభవార్త చెప్తానన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తరపున మంచి శుభవార్త వింటారు ఆగస్టు 15. అలాగే ఇంకో ఇదేంటంటే ప్రతి కార్పొరేషన్ ద్వారా కూడా ఈ ఆటోలకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు తెలుసు డీజిల్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. దాన్ని తగ్గించే విధంగా కార్పొరేషన్ల ద్వారా మన సిఎన్జి ఒకటి, అలాగే ఈ సిఎన్జి గ్యాస్లో ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ద్వారా ఈ డ్రైవర్లకి అందరూ కూడా సబ్సిడీ రూపంలో అవి అందించి, ఎందుకంటే మనం ముందు నడిస్తేనే వెనకాల వీళ్ళకి తెలుస్తుంది. దానికి రూపకల్పన భాగంగానే రేపు సిఎన్జి ఆటో బళ్ళు కూడా మేము సబ్సిడీ ద్వారా ఇప్పించే ఏర్పాటు గవర్నమెంట్ ద్వారా మేము చేస్తాం. ఇప్పుడు ఆటో కార్మికుల భద్రత కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, అంటే వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళకి సంక్షేమం పడిపోతున్నారు? అంటే ఇన్సూరెన్స్ విషయంలో ఇన్సూరెన్స్ అనేది చాలామంది డ్రైవర్లు చాలా అశ్రద్ధ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకన్నా మంచిదని ఈరోజు మా ఆన్లైన్ ఆటో సర్వీస్ డ్రైవర్లకి అందరికీ కూడా
ప్రత్యేకంగా ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో మేము కూడా కలిపి ఓ నిర్ణయం తీసుకోబోతున్నాం కాసేపట్లో. అది మీరు ఎలాగో మీటింగ్లో ఉంటారు కాబట్టి అవి అందరూ మీరే చూదురు కానీ. ఎందుకంటే మెయిన్ డ్రైవర్ బాగుంటేనే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. అందుకు డ్రైవర్ల మీద ఇక్కడి నుంచి మేము ఎన్డీఏ కూటమి అలాగే సిటీలో ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అది ఏం చేయబోతున్నామో మేము డ్రైవర్లకి మేము కాసేపట్లో ఇంకా చెప్పబోతున్నాం. ఇది పరిస్థితి. అంటే ఒక ఆటో వాళ్ళ యాప్ ద్వారా ఇటు ఆటో కార్మికులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా ఉపయోగపడే విధంగా రవాణా సౌకర్యాన్ని కానీ, భద్రతను కానీ, రక్షణ కానీ అన్ని విధాలుగా కూడా ఆటో కార్మికులే సహాయం చేసుకునే విధంగా ఈ ఆటో వాళ్ళ యాప్ను అయితే మాత్రం తయారు చేశారని చెప్పి రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి నుండి.